స్తోత్రాలు. దైవజనులకి వందనములు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుంచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకసారి పెద్దగా రెండు చేతులు పైకెత్తి గట్టిగా పెద్దగా హల్లెలూయా అని చెప్పండి. మంచిది మంచిది. ఎంతో ప్రార్థనాపూర్వకంగా దేవుని ప్రణాళికను బట్టి ఈ దర్శన పండుగ ఏర్పాటు చేయబడటం జరిగింది. అనేక ఆత్మల రక్షణార్థము నిమిత్తమై మీ అందరి యొక్క క్షేమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సభలో ఈ దర్శన పండుగ. కాబట్టి మీరు వస్తూ మీతో పాటు అనేకుల్ని తీసుకొని వస్తూ వారు కూడా ఈ వర్తమానాల్ని ఆలకించి వారి ఆత్మలు కూడా రక్షింపబడటానికి కారకులు అవ్వండి. వాక్యం ప్రారంభించబడినాక సర్కస్లో తిరిగినట్లుగా మనం తిరగకూడదు. ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుండిపోవాలి. ఫోన్లు అందరూ సైలెంట్లో పెట్టేసేయండి. చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని దర్శనాలు చూడకుండా నన్ను చూస్తా వాక్యం వినండి. హల్లెలూయా. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు కళ్ళు మూసుకొని ఎట్లా అంటూ ఉంటారు. ఏమ్మా వాక్యం వినవేంటి అని అంటే వింటున్నాను, దర్శనం చూస్తా వింటున్నానండి. దర్శనం చూస్తా వాక్యం వినకూడదు. వాక్యం వినాలి, దర్శనం టైంలో దర్శనం చూడాలి. ఒకసారి హల్లెలూయా చెప్తారా? రేపు ఉదయం దేవుని వాక్యాన్ని అందించడానికి సేవకులు దూర ప్రాంతం నుంచి రేపు ఉదయం రేపు సాయంకాలం మన మధ్యలోనికి వస్తారు. అలాగే ఎల్లుండి కూడా దేవుని వాక్యాన్ని అందించడానికి దైవ సేవకులు దూర ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల నుంచి సేవకులు మన మధ్యలోనికి వస్తారు. ఈ మొదటి రోజు ఈ పూట వాక్యం అందించడానికి కృప నాకు దొరికింది. అందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నాకు దొరికిన ఈ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ వచ్చిన వారు వచ్చినట్టుగానే తిరిగి వెళ్లకుండా ఏదో ఒక ఆత్మ కార్యం, ఏదో ఒక నూతన క్రియ, ఏదైనా ఒక అద్భుతం, ఏదైనా ఒక ఊహకు మించిన కార్యం మీ జీవితాలలో జరిగి ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళాలి అని ఆశపడాలి. అలాగ మీ జీవితంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగించను గాక. ఆశపడి మనం ప్రభు సన్నిధికి అలా ప్రార్థన చేసుకొని రావాలి. ఒక దైవ సేవకునిగా నా మట్టుకు నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తున్నాను. ప్రభు నా పట్ల కానివ్వండి, పరిచర్య పట్ల కానివ్వండి, మీ అందరి పట్ల కానివ్వండి, ఆయన ఏ కార్యాలు చేస్తారా అని చూడాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. ఒకరోజు ఒక సాక్ష్యం చెప్తాను, వినండి. ఆ సహోదరి ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి బయలుదేరింది. ఒకరోజు జీవితం మీద విరక్తి చెంది ఇక చనిపోతే నాకు మనశ్శాంతి ఉండిద్దేమో అని చెప్పానని కుటుంబ పరిస్థితిని బట్టి చనిపోదాం అనని ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి బయలుదేరి వెళుతున్న ఆ సమయంలో ఒక రోజున ఈ మీటింగ్లకి సంబంధించిన పాంప్లెట్ వారి చేతికి అందింది. అప్పుడు వారు ఏమనుకున్నారంటే, ఎలాగో చావటానికి వెళ్తున్నాను కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చూడండి ఎలా ఉందో, ఈ మీటింగ్ ఒకసారి వెళ్ళి చచ్చిపోదాంలే అని చెప్పానని అనుకుందంట. చచ్చిపోయిన తర్వాత నా మీద కేసు పెట్టడానికి మీటింగ్కి వచ్చి మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత చనిపోదామని చెప్పని అనుకుందంట ఆ సహోదరి. ఆ పాంప్లెట్ తీసుకొని మీటింగ్కి రావటం జరిగింది. మనం ఆరాధిస్తున్న ప్రభు మాట్లాడే దేవుడు గనక ఆదరణ లేని వారికి గొప్ప ఆదరణ కలిగేలాగా, నెమ్మది లేని వారికి హృదయంలోనే కాకుండా నలుదిశలా నెమ్మది కలిగేలాగా, నెమ్మదితో భూమి మీద బ్రతికేలాగా నెమ్మదిని దయచేసే దేవుడు గనక మీటింగ్లోకి అడుగు పెట్టగానే ఒక పాటతో ఆ వ్యక్తిని దర్శించాడు ప్రభు. ఇక ఆ పాట అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యంతో దేవుడు ఆ సహోదరితో మాట్లాడడం జరిగింది. ఆ ఆలోచన ఆ రోజే చచ్చిపోయింది. ఈ రోజుకి సజీవంగా ఉంది. అర్థమైతే చప్పట్లు కొట్టి ప్రభువుకి స్తోత్రం చెప్పండి.
గట్టిగా అందరూ చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. నా మటుకు నేను విశ్వాసంతో పలుకుతున్నాను, మీలో ఏ ఒక్కరూ ఖాళీ హృదయంతో నుంచి తిరిగి వెళ్ళరు. నూతన కార్యాన్ని, నూతన క్రియని, దేవుని అద్భుతాన్ని మీ మటుకు మీరు అనుభవించి నా ప్రభు నామానికి సాక్షులుగా మీరు నిలబడబోతున్నారు. అలా చేయగలిగింది ఎవరు అని అంటే, రాజన్న చేయబెట్టి ప్రార్థన చేస్తే ఏదో జరిగిద్దని కొంతమందికి నమ్మకం. రాజన్న ప్రార్థనను బట్టి, రాజన్న చేతిని బట్టి ఏం లేదు. ఈ 4 రోజులు ఈ బలిపీఠం మీద నుంచి అందించబడుతున్న అగ్ని కణముల వంటి అభిషేకింపబడిన యేసయ్య నోట నుంచి వచ్చే జీవము కలిగిన, శక్తి కలిగిన వాక్యమే మీ కుటుంబాల్లో, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో ఒక అద్భుతాన్ని జరిగించబోతా ఉన్నది. మీకు ఏ అవసరంతో వచ్చారో నాకు తెలియదు, ఏ పరిస్థితుల్లో వచ్చారో నాకు తెలియదు, ఎలా నలిగిపోయి వచ్చారో నాకు తెలియదు, ఏ నిరాశల్లో వచ్చారో నాకు తెలియదు, ఏ అవసరాలతో వచ్చారో నాకు తెలియదు. మీరు వాక్యం శ్రద్ధగా వినండి. మీరు వాక్యం విని మీ ఇంటికి తిరిగి వెళుతూ ఉన్నప్పుడే నా దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చి మీరు ఆశించిన కార్యమును జరిగించబోతా ఉన్నది. పరమగీతములు 5వ కీర్తన 10వ చరణం. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో. చాలు చాలు. ఇక్కడ ఒక స్త్రీ తన ప్రియుని గురించి గొప్పగా చెప్తుంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ఇందాక మనం పాడాం కదా, ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చిన పాట ధవళ రత్నవర్ణుడు. ఈరోజు రాత్రి మీరు వినే వాక్యం కూడా దానికి అర్థం. ధవళ రత్నవర్ణుడా స్తుతి మహిమలు నీకే. ఎవరండి ఆయన? ఒక స్త్రీ ఎదుటి వారికి సాక్ష్యం చెప్తుంది. ఏమని అనంటే, నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలోనైనా సరే అతనిని గుర్తించవచ్చు అని చెప్తుంది. ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటి? రత్నవర్ణుడు అంటే అర్థం ఏంటి? మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు క్రీస్తుకి ఉన్నటువంటి పేర్లు ఇవి. ఈ స్త్రీ ఎవరు అనంటే సంఘం. సంఘం ప్రియుడు. ఈ ప్రియుడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. సార్వత్రిక సంఘముగా స్త్రీకి పోల్చబడిన సంఘం యేసయ్య గురించి ఏమని చెప్తుంది అనంటే, ఆయన ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులు ఒక దగ్గర చేరినా కానీ అవలేలగా ఆయనని ఆ 10,000 మందిలో ఇట్టే గుర్తుపట్టచ్చు అనని ప్రశంసించు, పొగుడుతూ గణపరుస్తుంది తన ప్రియుణ్ణి. జాగ్రత్తగా వింటారా మీరు కొద్దిసేపు దేవుని యొక్క మాటలు? తన ప్రాణ ప్రియుని గురించి సాక్ష్యం పలుకుతా ఉంది. నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు. ధవళవర్ణుడు అంటే అర్థం ఏంటి? ధవళవర్ణుడు అంటే అర్థం తెల్లనివాడు. ధవళవర్ణుడు అంటే అర్థం, కొద్ది మెల్లిగా మాట్లాడుకోండి అమ్మా. ధవళవర్ణుడు అంటే అర్థం వంటశాలలో ఉన్నవాళ్ళు, మీరు కాదు. ధవళవర్ణుడు అంటే అర్థం తెల్లనివాడు. రత్నవర్ణుడు అంటే అర్థం ఎర్రనివాడు. ఇటు చూడండి నా వైపు. ఎవరైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, ఆ వ్యక్తి పోలిక ఎలా ఉండిద్ది అని చెప్పని అడిగితే మీరేమని సమాధానం చెప్తారు? ఆయన ఎర్రగా ఉంటాడు అని చెప్తారు. లేదా ఇంకేమని చెప్తారు? తెల్లగా ఉంటాడు అని చెప్తారు. లేదా నల్లగా ఉంటాడు అని చెప్తారు. లేదా చామన ఛాయగా ఉంటాడు అని చెప్పానంటారు. ఒకే వ్యక్తి ఎర్రగా, చామన్ ఛాయగా, లేదా నల్లగా, తెల్లగా ఉండటం అనేది జరగదు. ఎవరైనా ఒక వ్యక్తి ఎలా ఉంటాడు ఉంటే తెల్లగా ఉన్నా ఉంటాడు, నల్లగా ఉన్నా ఉంటాడు, చామన్ ఛాయగా ఉన్నా ఉంటాడు. ఒకే వ్యక్తి 2 రంగులు పోలి ఉండడు. కానీ ఇక్కడ ప్రభు గురించి ఏమని చెప్పబడతా ఉంది అనంటే, ఆయనలో ఆయన ఎలా ఉంటాడు అనంటే 2 రంగులు పోల్చబడి చెప్పబడతా ఉంది. ఆయన తెల్లనివాడు, ఆయన ఎర్రనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నీ ప్రియుడు ఎలా ఉంటాడు అనంటే, నా ప్రియుడు తెల్లనివాడు, నా ప్రియుడు ఎర్రనివాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే తెల్లనివాడు ఎర్రనివాడిగా ఎలా అయ్యాడు? ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు నిద్రపోతున్నారేమో, ఒకసారి లేపండి. ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేయబడినటువంటి సభలు ఈ సభలు. కనుక మీ ప్రక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా నిద్రపోతున్నట్లయితే అప్పుడే వెళ్ళబాకు, కాసేపు ఆగి ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పండి. మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్దాము. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరొక్కసారి చెప్దామా, హల్లెలూయా. తెల్లనివాడు ఎర్రనివాడిగా ఎలా మారాడు? ఇక్కడ ఏదో ఒక ఊహా ఛాయా చిత్రం వేయబడింది. నేను ఇందాక కూర్చొని ఆ ఛాయాచిత్రాన్ని చూస్తున్నప్పుడు ఏంటి అని చెప్పని అనుకున్నాను. మీరు ఎక్కడ చూసినట్లుగా మనం ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు పేకబోయిన ముఖం వేసుకొని బుగ్గల లోపలకు పోయి దయామయుడు కరుణామయుడు సినిమాలో చూసినట్లుగా ముఖం అంతా లోపలకు పోయి కళ్ళన్నీ లోపల పోయినట్లుగా ఉన్నాడు. ఆయన ఎలా ఉంటాడు అనంటే తెల్లని వాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఈ తెల్లని వాడు ఎర్రని వాడు ఎట్లా అయ్యాడు? ఒక వ్యక్తి తెల్లగానే ఉండగలడు, ఎర్రగానే ఉండగలడు. తెల్లని వాడు ఎర్రని వాడిగా అట్లా మారాడు. ఈ స్త్రీ ఏమని చెప్తోంది అనంటే, నా ప్రియుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. ప్రియుని వలన, చదవండి, ఎక్కడ ఉన్నాళ్ళు చదవండి, నాకు వినబడేలాగా. ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఒక్కసారి బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి, 2 చేతులతో చప్పట్లు కొడతా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ప్రభు మీకు ఇచ్చిన 2 చేతులతో, మీకు ఇచ్చిన 2 చేతులతో కొట్టాలి, కొట్టాలి, పూర్ణ బలంతో కొట్టండి. మీరు చప్పట్లు కొడతా ఉన్నప్పుడే మీకు యేసు రక్తము ద్వారా విమోచన కలుగును గాక. మిమ్మల్ని ప్రభు విమోచించును గాక. ఏ విషయంలో మీకు విమోచన కావాలో ఆయన రక్తమును బట్టి నీకు విమోచన కలుగును గాక. నీ బలహీనతల నుంచి, నీ శాపము నుంచి, నీ దరిద్రత నుంచి, నీ పాపము నుంచి, నీ ప్రతికూల పరిస్థితుల నుంచి, నీ పడిపోయిన స్థితిగతుల నుంచి, నీ ఉన్నటువంటి పడి ఉన్న, కృంగి ఉన్న, దీన దయనీయ స్థితిగతుల నుంచి యేసు రక్తము ద్వారా నీకు విమోచన కలుగును గాక. ఆయన నీకు ప్రియుడు. వినండి, వినండి. ఏ కన్నీళ్లలో వచ్చారో నాకు తెలియదు. ఆ కన్నీళ్లకు ముగింపు కలగబోతున్న రాత్రి ప్రభువు దగ్గర, ప్రభు పాదాల దగ్గర కన్నీళ్లతో కనిపెట్టి, ప్రార్థనలో కనిపెట్టి, ఉపవాసంలో నిలబడి రాత్రి మీకు వాక్యం చెప్తున్నాను. మీరు ఏ అనుభవాలలో ఉండి ఎక్కడికి వచ్చారో, ఏ విషయంలో విడుదల కోరుకుంటున్నారో, ధవళవర్ణుడైన యేసయ్య, రత్నవర్ణుడైన యేసయ్య ఆయన రక్తము ద్వారా ఈ దర్శన పండుగలో మీకు ఏ విషయంలో విమోచన, విడుదల కావాలనుకుంటున్నారో ఆయన రక్తము ద్వారా మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అది ఎలాంటి విమోచన? పూర్ణమైన విమోచన, ఇంతకు ముందు ఎన్నడూ లేని విమోచన. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వాక్యం కూడా చదవండి. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన, చూడండి దేవుని బిడ్డలారా, ఆయన ప్రియుడు ఎలా అయ్యాడు అనంటే, ఆయన తన రక్తమును కార్చుట ద్వారా, ఆయన తన ప్రాణమును నీ కొరకు పెట్టుట ద్వారా ఆయన నీకు ప్రియుడయ్యాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి ఆమేనని. యేసయ్యని ప్రియుడు అంటుంది, యేసయ్యని స్నేహితుడు అని అంటుంది,
ఈ దర్శన పండుగలో పాలు పొందిన నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నీకు స్నేహితుడిగా ఉండబోతున్నాడు. యేసయ్య నీకు ప్రాణప్రియుడుగా ఉండబోతున్నాడు. నీకు ప్రాణప్రియుడు ఎలా అవుతాడు ఆయన, స్నేహితుడు ఎలా అవుతాడు ఆయన అని అంటే, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు కనుక, ఆయన నీ కొరకు రక్తం కార్చాడు కనుక, ఆయన రక్తము ద్వారా నిన్ను ఆయన సొంతం చేసుకుంటున్నాడు. ఆయన నీకు ప్రియుడు, స్నేహితుడు అవుతున్నాడు. హల్లెలూయా. యేసయ్యని ప్రియుడు అని ఎవరు అనగలుగుతారు అని అంటే, ఆయనను సొంతము చేసుకొనిన వాళ్ళు. మీకు ఈ మాటలు అర్థం కావాలి. ముందు అక్కడ మీటింగ్లు జరిగినంత కాలం ఇట్ట చూస్తూ ఉండేవాళ్ళు. ఒక 5 నిమిషాలు ఇటు చూసేవాళ్ళు, 5 నిమిషాలు ఇట్ట చూసేవాళ్ళు. తలెప్పపోయినా కానీ ఇదిగోండి ఇట్ట చూస్తూ ఉండేవాళ్ళు. ఆ కిటికీల్లో, ఆ మెట్ల దగ్గర, ఆ ట్రైన్లు వెళ్తూ ఉంటాయి. యేసయ్య మహాకృప వల్ల అటు చూసే దృష్టి మీకు లేకుండా వాక్యం మీదే దృష్టి నిలిపేలాగా దేవుడు ఇక్కడ ఏర్పాట్లు చేశాడు. వాక్యం కొరకు అనుకూలమైన సమయం ప్రాప్తించబడింది. జాగ్రత్తగానండి, వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి. అభిషేకించబడిన వాక్యాన్ని, వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకొని ఫ్రెష్గా ఫిష్ తిని వెళ్ళండి. ఫిష్ లాగా ఈదుకుంటే వెళ్ళండి. హల్లెలూయా. గట్టిగా 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా. ఎవరు యేసయ్యని ప్రియుడా అని చెప్పి పిలవగలుగుతారు అని అంటే, ఆయనను హృదయంలో చేర్చుకొని అన్నిటికంటే ఎక్కువగా ఆయనను ప్రేమించిన వారు, ఆయనను సొంతం చేసుకున్న వారు ఆయనని ప్రియుడు అని చెప్పి అనగలుగుతారు. అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ఆయనని ప్రేమించడం అనేది చాలామంది ఆలోచిస్తారు. అందరికంటే ఎక్కువగా యేసయ్యని ప్రేమించాలా? అన్నిటికంటే యేసయ్యని ఎక్కువగా ప్రేమించాలా? ఇప్పుడు నేను మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఆయన నీ జీవితంలో చేసే కార్యం, ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నీ జీవితంలో చేసే కార్యం నీకు అర్థమవ్వాలి అని అంటే, ఆయనను నీవు ముందు నీ ప్రియునిగా చేసుకోవాలి. ఆయన నీకు ముందు నీ ప్రియుడు అవ్వాలి. ఆయన నీకు స్నేహితుడు అవ్వాలి. ఆయన నీకు ప్రియుడు ఎప్పుడు అవుతాడు, ఆయన నీకు స్నేహితుడు ఎప్పుడు అవుతాడు అని అంటే, అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా నీవు ఆయనను ప్రేమించినప్పుడు. అందరికంటే, అన్నిటికంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించాలా చెప్పారని కొంతమంది ఆలోచిస్తారు. ఎందుకని ఆయనను అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి అని అంటే, స్నేహితుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించుతున్నవాడు ఆయన. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ భార్య కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు ఆయన. నీ భర్త కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నవాడు ఆయన. హల్లెలూయా. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ఈ లోకంలో ఎవరి దగ్గర దొరుకుతుంది అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. ప్రేమ అనే 2 అక్షరాలకి నిజమైన నిలువెత్తు నిదర్శనం. ఆ ప్రేమ అనే 2 అక్షరాలకి అర్థం చెప్పగలిగినది, దానికి చిరునామా మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తులో కనబడుతుంది. ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తే ఏదో ఒకటి ఆశించి ప్రేమిస్తారు. ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తే ఏదైనా పొందాలి అని ప్రేమిస్తారు. ఈ లోకంలో ఎవరైనా ప్రేమిస్తే డబ్బును చూసో, అందాన్ని చూసో, చదువును చూసో, పలుకుబడిని చూసో, స్టేటస్ను చూసో ప్రేమిస్తారు. ఈ లోకంలో ఒక వ్యక్తి ప్రేమించారు అని అంటే కనుక అది లోక ప్రేమ, క్షణికమైన ప్రేమ. యేసయ్య ప్రేమ మాత్రం నీ దగ్గర ఏ బదులు ఆశించకుండా నీకు బదులుగా బలి అయిపోయి నీ కొరకు ప్రాణం అర్పించిన ప్రేమ. అందుకనే ఒక భక్తుడు ఏమని రాశాడంటే పాట, ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము అది భువి అందించలేనిది, ఎల్లాడెల్లడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎల్లాడెల్లడు వీడనిది
నిత్య ప్రేమ. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మోడులా మిగిలిపోవు. బంధుమిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలము వెలుగునిచ్చి ఆరిపోవును. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కలకాలం నిలిచిపోవును. ఈ ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కాదు కరిగిపోవును. క్రీస్తు యేసు కలువరి ప్రేమ కడవరకు ఆదరించును. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. చప్పట్లు. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది. నిజము దీనిని నమ్ము అది భూమి అందించలేనిది. హల్లెలూయా. ధవళ రత్నవర్ణుడైన యేసయ్య ఈరోజు రాత్రి పండుగల్లో నీ జీవితంలో చేస్తున్న కార్యం ఏంటి అని అంటే, వింటున్నారా? లోకంలో ఎవరి దగ్గర ఎక్కడ దొరకని ప్రేమ యేసయ్య నీకు చూపించాలనుకుంటున్నాడు. ఈ ప్రేమ నీకై విలపించుచు ప్రాణము దార పోయుచుడే. భక్తుడు చూడండి ఎంత చక్కగా వివరించాడు. లోకంలో ఉన్న ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ ఎలాంటిది అనంటే, వికసించిన పువ్వు ఉదయాన్నే పుష్పించి సాయంత్రానికి ఎలా వాడిపోతుందో, బంధుమిత్రుల మధ్యలో ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఈ లోకంలో ప్రేమికుల మధ్యలో ఉండే ప్రేమ క్షణికమైనది, అశాశ్వతమైనది, అల్పమైనది. ఈ మీటింగ్లు ప్రభు ఎందుకని ఏర్పాటు చేశారు అనంటే, నిన్ను ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆయన ప్రేమను నీకు తెలియచేయట కొరకు ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఆ యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, కాలాలు మారినా మారిపోయిన ప్రేమ యేసయ్య ప్రేమ. మనుషుల ప్రేమ ఒకవేళ నీ మీద మారచ్చేమో, మనుషుల ప్రేమలన్నా పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, సందర్భాలను బట్టి మారిపోతాయేమో. అన్నతమ్ముల మధ్యలో ఈ రోజున ప్రేమ లేదు, ఆత్మీయుల మధ్యలో ఈ రోజున ప్రేమ లేదు, రక్త సంబంధికుల మధ్యలో ఈ రోజున ప్రేమ లేదు, భార్యాభర్తల మధ్యలో ఈ రోజున ప్రేమ లేదు, తల్లిదండ్రులకు కన్నబిడ్డలకు మధ్యలో ఈ రోజున ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిని ప్రేమించాలి అని అంటే ఏదో ఒక స్టేటస్లో, ఆస్తిపాస్తుల్లో, అందచందాలను ఏదో ఒకటి బదులు ఆశించి చూసి ప్రేమిస్తున్న ప్రేమ.
ఈ రాత్రి వాక్యం ఆలకిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన విలువైన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. హల్లెలూయా. ఆయన తన రక్తముని నీ కొరకు కార్చాడు కనుక ఆ రక్తములో ఈ దర్శన పండుగలో నీకు విమోచన కలగబోతా ఉన్నది. పెద్దగా చెప్తావా ఆమేనని? ఆయనను నీవు ప్రియునిగా ఎందుకు చేసుకోవాలి అనంటే, ఆయనను నీవు స్నేహితునిగా ఎందుకని చేసుకోవాలి అనంటే, నీ స్థానంలో నీకు బదులుగా నిలిచి నిన్ను ప్రేమించి ఈ లోకంలో మరి ఎవ్వరూ చేయని త్యాగాన్ని, నీ తల్లిదండ్రులు నీ కొరకు చేయని త్యాగాన్ని, నీ బంధుమిత్రులు ఎవరు నీ కొరకు చేయని త్యాగాన్ని ఆయన నీ కొరకు చేశాడు గనక, ఆయనని నీ ప్రాణప్రియునిగా చేసుకున్నట్లయితే గనక ధవళవర్ణుడైన యేసయ్య రక్తము ద్వారా మీకు విమోచన కలుగుతుంది. చెప్దాం మరి ఒకసారి ఆమేనని. హల్లెలూయా. పెద్దగా చెప్తాం హల్లెలూయా. ధవళవర్ణుడు అనండి, చెప్పండి మరొకసారి చెప్పండి. ధవళవర్ణుడు అంటే అర్థం తెల్లనివాడు. తెలుపు దేనికి గుర్తుగా ఉంది అనంటే ఆయన పరిశుద్ధత. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం. నాలో చూడండి, సర్వ ప్రపంచానికి యేసయ్య ఒక సవాలు విసురుతున్నాడు. మనం ఆరాధిస్తుంది ఎవరిని అనంటే ఆయన సవాలు విసురుతున్నాడు. ఏమని? నాలో పాపము ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించి స్థాపించగలడా? పాపము లేని పరిశుద్ధుడు, ఆ జన్మ బ్రహ్మచారి, కామ క్రోధ మదమోహ మత్సరములను జయించినవాడు, పాప బీజము లేనివాడు, పాపమును చూచి వార్వలేని కన్నులను కలిగిన వాడు పరిశుద్ధుడు. ధవళవర్ణుడు అంటే అర్థం పరిశుద్ధుడు. తెల్లనివాడు, తెలుపు అంటే అర్థం ఆయనలో ఉన్న పరిశుద్ధత. ఈ దర్శన పండుగలో మొన్న ఒక ఆయనకి పాంప్లెట్ ఇచ్చి ఒక అన్నయ్యకి, అన్నయ్య రేపు గురువారం నుంచే మీటింగ్లకి రా అని అంటే, నిలబడి చెప్తున్న మాట ఏంటంటే, అయ్యగారు నేను అంతా మంచోడినే, ఆయనకాయనే 100 వేసాడు. ఆయనకాయనే నేను అంతా మంచోడినే, గాని అంటే ఇంక అక్కడ గూను ఉన్నట్టే. గాని అన్నాడంటే నేను 100% మంచోడినేనండి, కానీ నాకు ఒక చెడ్డ అలవాటు ఉందండి, మందు మానలేకపోతున్నాను అని అంటున్నాడు. నేను ప్రార్థన చేయడమే కాదు, మీరు రండి, వస్తే మారతానా? వస్తే త్రాగుడు మానతానా? చూడండి, త్రాగుడు మానాలి అని చెప్పానని ఎడకో తీసుకెళ్ళి నోట్లో ఏదో పసరు పిండి నోట్లో పోసారు. విన్నారా? వచ్చాడు, ఇలా తిరుగుతున్నాడు ఒక 3 నెలల నుంచి. ఎందుకని? ఆ పసరు తాగి నోరు కొట్టేసింది. 3 వారాలు బాగానే ఉన్నాడు, మరలా తర్వాత ఏమైపోయాడు? ఆ 3 నెలల రుణమంతా కూడా 3 రోజుల్లో తీర్చేసుకున్నాడు. ఇంకెక్కడికో తీసుకెళ్ళి ఏదో వేయించారు, మానలేకపోయాడు. నేను ఎందుకని ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే, జాగ్రత్తగానండి, పాపమునకున్న బలం, ఒకసారి పాపం చేస్తే ఆ పాపం మరలా చేయాలని అనిపిస్తూనే ఉండిద్ది. పాపం చేసినంత సేపు సుఖంగా ఉంటుంది, ఆ తర్వాత ఆ పాపమునకు సంబంధించిన మనోవేదన, ఈ త్రాగుడిని నేను మానలేకపోతున్నానే, ఈ వ్యభిచారాన్ని నేను మానలేకపోతున్నానే, ఈ సినిమాలు చూడటం నేను మానలేకపోతున్నానే, ఈ పేకాట నేను మానలేకపోతున్నానే, ఈ సిగరెట్ నేను మానలేకపోతున్నానే, ఈ అపవిత్రతను నేను మానలేకపోతున్నానే. మానేస్తామని అనుకుంటున్నాను కానీ మానేయటం నా వల్ల కావట్లేదే. 6 అడుగుల మనిషిని 6 అంగుళాలు కూడా లేని సిగరెట్ ఈ రోజున ఎందుకు కంట్రోల్ చేస్తుంది? మనిషి కంటే సిగరెట్ శక్తి కలిగిందా? కాదు కదా. మనిషి యొక్క జీవితం 6 అంగుళాల సిగరెట్లోకి ఎందుకని వెళ్ళిపోయింది? మనిషి యొక్క జీవితం ఆ అర శేషాలకి ఎందుకని వెళ్ళిపోయింది? ఈ రోజున
మనిషి యొక్క ఆయుష్ని, మనిషి యొక్క జీవితాన్ని ఒక సిగరెట్, ఒక పేకాట, ఒక మందు శాసించి సవాలు చేస్తుంది. ఈ రోజున అనేక కుటుంబాలని ఈ అపవిత్రమైన కార్యాలు పట్టి పీడిస్తా ఉన్నాయి. ఎన్నో కుటుంబాలలో ఈ రోజున తీరని మానని వేదన. ఈ దర్శన పండుగలలో ఎందరో పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఈ బలిపీఠం క్రింద ఉంది. ఎందరో పరిశుద్ధుల కన్నీటి ధారలు ఈ బలిపీఠం క్రింద ప్రభు సన్నిధిలో మూలుగుతా ఉన్నాయి. ఆ కన్నీటిలో అనేకులు మారు మనసు చల్లబోతా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆడెవడో పిచ్చోడు అంటున్నాడు ఈ మత ప్రచారాలని. ఆడికి బుద్ధి లేదు. త్రాగుబోతుని త్రాగడం మానేసి త్రాగుబోతుగా కాకుండా మంచిగా బ్రతకడా అని చెప్పడం మత ప్రచారం అని ఎవరన్నారు? అక్రమ సంబంధాల్లో ఉన్నవాడిని అక్రమ సంబంధాలు విడిచిపెట్టి ఏకపత్ని పురుషుడివై నీతిమంతుడివై నిన్ను కట్టుకున్న నీ భార్యకి న్యాయం చేయి, నీ పిల్లలకు అన్యాయం చేయొద్దు అని చెప్పని బైబిల్లో ఉన్న వాక్యాన్ని మంచి చెప్పడం మత ప్రచారం అని ఎక్కడ రాస్తుంది? తెలియక ఈ రోజున సిగరెట్ నుంచి అయినా, మందు నుంచి అయినా, పేకాట నుంచి అయినా, వ్యభిచారం నుంచి అయినా, పాపము నుంచి అయినా నేను మానదాం అనుకుంటున్నాను, నేను మారదాం అనుకుంటున్నాను, కానీ మారలేకపోతున్నావని నువ్వు ఏది అనుకుంటున్నావో, నువ్వు మానలేకపోతున్న దాని విషయమై, మారలేకపోతున్నాను అనుకున్న దాని విషయమై నా ప్రభువు నిన్ను పట్టుకొని నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడాయన. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ఒక్కడే నిన్ను విడిపించగలడు. నీకు నువ్వుగా మారలేవు, ఆయన ఒక్కడే నిన్ను మార్చగలడు. ఎందుకని అనంటే ఆయన ధవలవరుడు, అంటే తెల్లనివాడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. బైబిల్ గ్రంథంలో దేవదూతలు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో సాక్ష్యం చెప్పారు. దేవదూతలు ఏమని? ఆయన పరిశుద్ధుడు. త్వరగా తీసి చదవండి. యేసు ప్రభు ఎవరండి? పరిశుద్ధుడు. దేవదూతలు చెప్తున్నారు ఇక్కడేమని? ఆయన ఎవరండి? ఆ పసరు పోసినా కానీ మారనాయన, ఆ చేతికి ఏదో కడియం వేసినా కానీ మారనాయన. దేవుడు ఒక్కసారి యేసయ్య వాక్యం ద్వారా మాట్లాడగానే త్రాగుడు వాసన, సిగరెట్ వాసన చూస్తేనే వామిట్లు అయిపోయి ఈ రోజున ఉన్నతమైన మహిమ కలిగిన సేవ చేస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి మీకు అర్థమైతే. ఎడకలేమని చెప్పాలా నేను? స్తోత్రాలు చెప్తా కొట్టండి. రక్త ప్రసరణ జరిగితే హార్ట్ అటాకులు రావు. చప్పట్లు కొడతా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాగి పడిపోయి కప్పని బజ్జీలాగా నోట్లో పెట్టుకున్నవాడు ఈడు మారాడేంట్రా బాబు అని. తాగంట ఏం పెట్టుకున్నాడంట నోట్లో? అది బ్యాక్ బ్యాక్ అంటుందంట. బజ్జీ అనుకుంటున్నాడంట. తాగి కప్పని బజ్జీలాగా నోట్లో పెట్టుకున్నాడు. వీడు మారి 10 సంఘాలు అట్లా నడిపిస్తున్నాడు రా. వీడు ఎలా మారాడు రా అనంటే యేసయ్య వాక్యం మార్చింది. యేసయ్య ఎందుకు మార్చగలడు అనంటే ఆయన పాపము లేని పరిశుద్ధుడు. ప్రతి పాపము నుంచి ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. దయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. మార్కు సువార్త 1:24. త్వరగా అమ్మ, త్వరగా నాన్న స్పీడ్గా చదవండి. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? దయ్యాలు చెప్తున్నాయి యేసయ్య పరిశుద్ధుడు అని. ఏ కుటుంబాలలో దయ్యపు శక్తులు పని చేస్తా ఉన్నాయో, ఏ వ్యక్తులలో ఈరోజు రాత్రి దయ్యపు శక్తుల చేతుల్లో బంధించబడి ఉన్నారో, సజీవుడైన యేసు నామములో దయ్యపు శక్తులు విడిచిపోవుగాక, విడిచిపోవుగాక, దయ్యపు శక్తులు విడిచిపోవుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 18:38 అధికారులు చెప్తున్నారు యేసయ్య పరిశుద్ధుడని. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వాక్యంలో పిలాతు భార్య చెప్తుంది యేసయ్య పరిశుద్ధుడు అని. ఇటు చూడండి నా వైపు. ఇప్పుడు నేను మీకు చెప్పిన మాట అంతా కూడా ధవళవర్ణుడు అనే దాని గురించే.
ధవళవర్ణుడు అంటే అర్థం తెల్లనివాడు. తెల్లనివాడు అంటే పరిశుద్ధుడు. ఈరోజు రాత్రి, ఈ పండగ యొక్క మొదటి రాత్రే, ఈ సభల యొక్క మొదటి రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ ఎలా నిలబడి ఉన్నారు అనంటే పాపం లేని పరిశుద్ధుడిగా నిలబడ్డాడు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరండి ఆయన? పరిశుద్ధుడు అని గట్టిగా చెప్పండి. యేసయ్య పరిశుద్ధుడు అని చెప్పాలనండి. మీలో ఎవడైనా నాలో పాపం ఉందని రుజువు చేయగలడా? ప్రపంచంలో ఎందరో వెతికారు ఆయనలో ఏదో ఒక తప్పు చూపించాలి అని. బైబిల్ని తిప్పారు, ఈ చివరి నుంచి ఆ చివరికి, ఆ చివరి నుంచి ఈ చివరికి తిప్పారు. తిప్పి 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 వారి జీవితాల్లో ఉన్నటువంటి తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి బైబిల్ను మోసి ప్రకటించే వారిగా మార్చబడిపోయారు. ఎవరినైనా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు, మత మార్పిడి చేసేవాడు కాదు యేసయ్య, మనసును మార్చేవాడు యేసయ్య. హల్లెలూయా! చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా మారిపోయాడు అని చెప్పండి. ధవళవర్ణుడు అంటే ఎవరని చెప్పాను? తెల్లనివాడు. ఇప్పుడు తెల్లనివాడు ఎలా మారిపోయాడు? అది కరెక్ట్గా చెప్పారు మీరు. తెల్లనివాడు ఎలా మారిపోయాడండి? ఎర్రని వాడిగా మారిపోయాడు. ఎందుకు మారాడు అనంటే మన పాపం కొరకు కొట్టబడి, చాళ్ళు చాలున దున్నబడి, కొరడాల చేత చేల్చబడి, నీ కొరకు నా కొరకు కల్వారి శిలువలో ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం నేటికి జీవం కలిగినదిగా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ రోజుకి మాట్లాడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ఈ రోజుకి ఏరులై నీ ఇంటి ముందు ఆయన రక్తం కాలువ గట్టి పారుతూ ఉంది. యేసయ్య రక్తం ఈ రోజుకి, సహోదరుడా సహోదరి, ధవళవర్ణుడు రత్నవర్ణుడిగా, తెల్లనివాడు ఎర్రనివాడిగా ఎందుకు మారిపోయాడు అనంటే నీ కొరకే. నీ పాపముల నుంచి నిన్ను విడిపించాలని, నీ ప్రతి పాపము నుంచి నేను కడిగి పవిత్రపరచాలి అని చెప్పాలని సిలువలో మేకుల చేత కొట్టబడి ఆయన సిలువలో బలి అయి నీ కొరకు యవ్వన నిరపరాధ నిష్కలంకమైన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఇదిగో ఇదిగో ఈ దర్శన పండుగ మొదటి రాత్రి సభలో నేను మీకు ఒక మాట చెప్పనా? నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఈరోజు రాత్రి నశించిపోచున్నటువంటి నీ కొరకు, నాశనం యొక్క అంచుల దగ్గర ఉన్న నీ కొరకు, అటు నరకానికి ఇటు జీవానికి, సహోదరుడా ఒళ్ళంతా చెవులు చేసుకొని వినాలి, అటు మరణానికి ఇటు జీవానికి, అటు చీకటికి ఇటు వెలుగుకు, అటు నరకానికి ఇటు అంచులలో జోగిసలాడుతున్నటువంటి నీ కొరకు ఈరోజు రాత్రి యేసయ్య నీ కొరకు ఇక్కడ ఏ కన్నీరు విడుస్తున్నాడో తెలుసా? రక్త కన్నీరు. నీ కొరకు రక్త కన్నీరు కారుస్తున్నాడు. తెల్లనివాడు ఎర్రనివాడిగా ఎందుకు మారిపోయాడు? తెల్లనివాడు ఎర్రనివాడిగా ఎలా మారాడు అనంటే మన చెడ్డ తలంపులు ఆయన తల మీద ముళ్ళ కిరీటముగా పడటం వల్ల, మన చెడ్డ ఊహలు, మన చెడ్డ తలంపులు, మన చెడ్డ ఆలోచనలు ఆయన తల మీద ముళ్ళ కిరీటముగా పెట్టబడటం వల్ల ఆ ముళ్ళు వెళ్ళి ఆయన కణతల్లో గుచ్చుకొనటం వలన, ఆ ముళ్ళు వెళ్ళి కొన్ని కళ్ళలో గుచ్చుకొనటం వలన, ఆ ముళ్ళు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకొనటం వలన ఆయన తెల్లని రూపం, గుచ్చుకొనబడినటువంటి ఆ రంధ్రాల్లో నుంచి, ఆ ముళ్ళలో నుంచి రక్తం కారుతున్నందు చేత తెల్లనివాడు ఎర్రనివాడుగా మారిపోయాడు. నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ చూపులు ఆయన తల మీద ముళ్ళ కిరీటముగా ధరింప చేయబడటం వలన, ముళ్ళ కిరీటం పెట్టి ఆయన తల మీద
పేటమని కొట్టడం వల్ల రక్తం కారుతుంది కనుక తెల్లని వాడు నీ కొరకు ఎర్రని వాడుగా మారాడు. నీ చేతుల ద్వారా చేస్తున్నటువంటి ఆ క్రియలు, నీ నడకల ద్వారా చేస్తున్నటువంటి ఆ నడకల్లో ఉన్నటువంటి ఆ దోషం వలన ఆయన చేతులలో పాదాలలో మేకులు సెలలు కొట్టబడ్డాయి. ఇవేనా అనంటే ఇవి గాక రానున్న వారి యొక్క కొరడా దెబ్బలు. వెనకుళ్ళి తల్లింది ఒకరు, తన ముందుండి నవ్వింది మరి ఒకరు, గేలి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుక లేదా ప్రేమ. ఎవరి కోసం? ఎక్కడున్నవారు అక్కడే కదలకుండా కొద్దిసేపు మనసు పెట్టి ఈ మాటలు ఆలకించండి. నీ కొరకు కల్వారి శిలువలో ధవళవర్ణుడైన తెల్లని వాడు ఆయన రత్నవర్ణుడిగా రక్తపు ముద్దలాగా మారిపోయి, ఇదిగో ఈ మీటింగుల యొక్క ఈ సభల యొక్క వేదిక మీద కల్వారి శిలువలో 2 చేతులు చాపి ఈ రోజు రాత్రి యేసు నిన్ను పిలుస్తున్నాడు. నా కుమారుడా, నీ కొరకే ఈ గాయాలు, నీ కొరకే ఈ ముళ్ళ కిరీటం, నీ కొరకే ఈ రక్తం, నీ కొరకే ఈ రక్తపు కన్నీరు, నీ కొరకు ఎవరు ఏడ్చినా ఎవరు ఏడవకపోయినా త్వరగా సస్తే బాగుండీడు అని చెప్పాలని నీ పిల్లలు నీ కొరకు ఏడుస్తున్నారు. త్వరగా సస్తే బాగుండీడు అని చెప్పాలని నిన్ను చూసేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను నీ కొరకు ఏ కన్నీరు కారుస్తున్నానో తెలుసా? రక్త కన్నీరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు యేసు ప్రభు ఈ మీటింగుల్లో ఎలా నిలబడ్డాడు తెలుసా? రక్తపు ముద్ద. ఆయన శరీరం అంతా బ్రద్దలై నాగడ్డి చోళ్ళ చేత తొల్లబడి రక్త సిద్ధమై చేల్చబడిన వీపుతో ఇక్కడ ప్రభు నిలబడ్డాడు. ఆయన రక్తం నీ కొరకు ఇక్కడ చెల్లిస్తాం. ఆయన రక్తం ఈ బలిపెట్టు యొద్ద నుంచి నీ యొద్దకు పారుతూ వస్తుంది. ఈ యేసుక్రీస్తు యొక్క రక్తం కోడెల రక్తము కంటే శ్రేష్టమైనది, గొర్రెల రక్తము కంటే శక్తి కలిగినది, హేబేలు రక్తము కంటే క్రొత్త నిబంధన రక్తం శ్రేష్టమైన, అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన యేసుక్రీస్తు ఎవ్వడ నిరపరాధి పాపము లేని రక్తం, యేసు రక్తం. ఈ యేసు రక్తంలో ఈ రోజు రాత్రి నువ్వు కడగబడుదువుగాక. యేసు రక్తం విడుదలగునుగాక. చప్పట్లు కొట్టండి. యేసు రక్తం ఇక్కడ పని చేయడుగాక. యేసు రక్తం పాపము నుంచి విడిపించుగాక. యేసు రక్తములో ఉన్న శక్తి విడుదలగునుగాక. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. రక్తపు ముద్దగా యేసయ్య నీ కొరకు ఈరోజు రాత్రి ఇక్కడ నిలబడి చేతులు చాపి నీవు కళ్ళు మూసుకొని ప్రభువా అని ఈరోజు రాత్రి నువ్వు పిలిచినట్లయితే ఈరోజు రాత్రి ఈ మీటింగ్లో నీ కొరకు నా కొరకు రక్తపు ముద్దగా తెల్లనివాడు, పాలుగారే దేహం కలిగినటువంటి వాడు, 10,000 మంది పురుషులలోనైనా సరే గుర్తింపదగిన వాడు, ఆయన ఎలా ఉంటాడో నా కన్నులారా నేను ఆయన చూశాను. ఈ కళ్ళతో నా ప్రభువుని సాక్షాత్తు చూసి నేను ప్రకటిస్తున్నాను. ఇది ఎవ్వరూ కాదనలేని నగ్న సత్యం. నా కాలికి పెద్ద గాయమైనప్పుడు, నా కాళ్ళు ఇప్పటికే ఆ గాయం ఉండిద్ది. మీరు మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తే నా పాదంలో నేను మీకు ఆ గాయం చూపిస్తాను.
సేవకు రావాలి నువ్వు, సేవకు రావాలి నువ్వు అని చెప్పి నన్ను ప్రభు పిలుస్తుంటే నేను సేవకు రాను, నేనెందుకు చేయాలి సేవ అని చెప్పి నేను ఎదురు తిరిగితే ఆయన వైపు తిరగటానికి ఇంత గడ్డొచ్చింది దోసకాయలాగా. 2 నెలల మంచంలోనే ఉన్నాను, గడ్డ పగిలిపోయింది, సెప్టిక్ అయింది, మోకాల దాకా తీసేయాలని చెప్పానన్నారు. అప్పుడు మంచంలో పడుకొని ఏడుస్తా ఉన్నాను. ఆ కన్నీటికి నా చెవులు దారాల చేత నిండుకుపోయి ఉన్నాయి. ఏడుస్తా ఉన్నాను. నా కాలు దగ్గర ప్రభువా నా కాలు తీసేస్తానంటున్నారు. నువ్వు జీవం కలిగిన దేవుడు కదా, నీవు నన్ను ముట్టి స్వస్థపరిస్తే గ్రామాలకి తిరిగి నువ్వు నిజమైన దేవుడు అని చెప్తాను ప్రభువా, నీవు సజీవుడు అని చెప్తాను ప్రభువా. అన్యజనుల కుటుంబంలో నుంచి నన్ను నీ సాక్షార్థము నిమిత్తమై అప్పగించుకుంటున్నాను నాయన అని చెప్పాను. అని నేను రోధిస్తా ఉన్నప్పుడు నా కాలి దగ్గర ప్రభు మీరు నన్ను ఎలా చూస్తున్నారో నేను ఆయన అలా ఈ కళ్ళతో చూశానండి. ఆయన నా వైపు చూస్తే ఎట్లాగా చిరునవ్వుతో అట్లాగా నా కాలును ముట్టి అదృశ్యమైపోయాడు. 2 కాళ్ళతో నిలబడి ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు సజీవుడు, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తే భూమి ఆకాశాలకు సృష్టికర్త. ఆయన నీ కొరకు రక్తం కార్చిన, నిన్ను మార్చగలిగిన వాడు, నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు, నీ కుటుంబ పరిస్థితులను మార్చగలిగిన వాడు, ఎందరో పందిబొట్టు దొంగలను మార్చినవాడు, ఎందరో త్రాగుబోతులను మార్చినవాడు, ఎందరో ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకుని వారిని మార్చినవాడు. ఎందుకు అనుకుంటున్నావు నీ పరిస్థితులు మార్చడని? ఎందుకు అనుకుంటున్నావు నీ భర్తను మార్చడని? ఎందుకు అనుకుంటున్నావు నా జీవితం ఎట్లాగే గడిచిపోయింది అనని? నా కుమారుడా, నా కుమార్తె ఎందుకు అనుకుంటున్నావు నీ పట్ల నాకు ఇది అసాధ్యము అని? నీ కొరకే నేను 3 మేకులలో కల్వారి శిలువలో వేలాడుతున్నాను రక్తపు ముద్దగా. నీ కొరకు రక్త కన్నీరు కారుస్తున్నాను. నీ ఇంటి ఎదుట నా రక్తపు కన్నీరు ఏరులై పారుతూ ఉన్నది. ఈరోజు రాత్రి మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట కొరకు మనసు మార్చుకొని మారు మనసు పొందినట్లయితే గనక నీ జీవితాన్ని నేను మార్చుటకు సిద్ధంగా ఉన్నా. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. జన్మ కర్మ పాపములను క్షమించి పావనులుగా పరిశుద్ధపరిచి మార్చే రక్తం యేసు రక్తం. ఆ యేసు రక్తం చేత ఈరోజు రాత్రి మీరు కడగబడాల్సిన రాత్రి, ప్రాణాత్మ శరీరాలు పరిశుద్ధపరచబడాల్సిన రాత్రి. ఈ ఖర్చు, ఈ ప్రయాస, ఈ ఏర్పాట్లు ఇవన్నీ దేని కొరకు అనంటే యేసు రక్తం ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేయగలదు అని చెప్పి చెప్పుట కొరకే. నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏంటి? 10,000 మందిలోనైనా సరే నా ప్రియుడు గుర్తింపదగిన వాడు. ఎందుకని? నీ కొరకు కల్వారి సిలువలో 3 మేకులతో ప్రక్కలో పొడవబడి తల మీద ముళ్ళ కిరీటం రక్తం కార్చి సిలువలో చనిపోయాడు. ఇటు చూడండి నా వైపు. పాపం నుంచి విడుదల ఎలా కలిగిద్ది అనంటే కొంతమంది చెప్తారు 40 రోజులు మెల్లో అదొకటి వేసుకొని చెప్పులు ఇప్పేసి 40 రోజులు మందు తాగకుండా 40 రోజులు ఏమండి నిష్టగా ఉండి అక్కడికి వెళ్ళి తెల్ల బట్టలు వేసుకొని చక్కగా ఉంటే పాపం నుంచి క్షమించబడతామంటే క్షమించబడం. నన్ను ఒక ఆయన అడిగాడు ఫోన్ చేసి, ఎప్పుడు వేసుకోమంటారు మాలా అని అన్నాడు. వేసుకోబాగా వేసుకోకూడదని అన్నా. బైబిల్లో లేదు. 40 రోజులు పరిశుద్ధంగా ఉండమని కాదు ప్రభు చెప్పేది. 40 రోజులు నీతిగా ఉండమని కాదు చెప్పేది. 40 రోజులు నీతి, 40 రోజులు భక్తి, 40 రోజుల తీర్మానం. ఆ 40 రోజు 12 దాటగానే ఆ 40 రోజులు ఏమండి ఆపిందంతా కూడా ఎత్తింది దించకుండా తాగుతాడు మహానుభావుడు. 40 రోజులు భక్తి కాదు ప్రభు చేయమని చెప్పింది. భక్తి అనే ముసుగులో ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని వారిగా కాకుండా జీవిత కాలము మట్టుకు బ్రతుకు దినములన్నిట
నీతిగా, యథార్థముగా, సత్యముగా, పరిశుద్ధముగా బ్రతకమని, నమ్మకముగా బ్రతకమని ప్రభువు చెప్పేది. చప్పట కొడు స్తోత్రం చెప్తాం, గట్టిగా గట్టిగా చప్పట కొడుతూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు చనిపోయిన యేసుక్రీస్తు సమాధి చేయబడితే ఆయనలో ఉన్న విశేషం ఏంటి అనంటే, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అనంటే, ఆయన సమాధిని గెలిచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన సజీవుడు. మరొక్కసారి చప్పట్లు కొడదాం, గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం, స్తోత్రం చెప్తా కొడదాం. హల్లెలూయా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, సమాధిని గెలిచి లేచినవాడు, బండను గెలిచి లేచినవాడు, ముద్రను గెలిచి లేచినవాడు, కావలి వారిని గెలిచి లేచినవాడు, దయ్యములను గెలిచి లేచినవాడు, సాతాను యొక్క ప్రభుత్వమును గెలిచి లేచినవాడు మృత్యుంజయుడు ఆయన. వీటన్నిటి అధికారము నుంచి ఈ రోజు రాత్రి నా ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. నా ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నా ప్రభు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. నీవు విడిపించబడుదువు కాక, నీవు విడిపించబడుదువు కాక. నిన్ను విడిపించే నా యేసయ్య చెయ్యి అదిగో నీ దగ్గర దాకా చాపబడుతున్న రాత్రి రాత్రి, నీ తల మీద చాపబడుతున్న రాత్రి రాత్రి. అదిగో నీ కొరకై గాయపరచబడిన హస్తం, నీ కొరకు చేల్చబడిన హస్తం, నీ కొరకు మేకు కొట్టబడిన హస్తం నీ తల మీదకి వస్తున్న రాత్రి. నువ్వు చివరిలో కూర్చున్నా, నీ తల మీదకి వస్తున్న రాత్రి. నువ్వు మధ్యలో కూర్చున్నా, నా యేసయ్య హస్తం నీ దగ్గరకు వస్తున్న రాత్రి. నీ స్థితి మార్చబడబోతున్న రాత్రి, గట్టలు కరగబోతున్న రాత్రి, స్వస్థత కలగబోతున్న రాత్రి. విడుదల పొందుదువు గాక, విడుదల పొందుదువు గాక, విడుదల విడుదల, స్వస్థత, విడుదల. యేసు రక్తంలో కడగబడండి, యేసు రక్తంలో శక్తిని అనుభవించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మృత్యుంజయుడిగా. ఈ లోకంలో ఎవరి జీవిత చరిత్రను మనం గమనించినా కానీ తెరవబడిన ఖాళీ సమాధిగా ఉన్నట్లుగా ఎవరిది మనం చూడలేం. ఈ లోకంలో చాలా సమాధులు ఉన్నాయి. కొన్ని సమాధులు రత్నముల చేత పొదగబడి ఉన్నాయి, కొన్ని సమాధులు పాలరాల చేత అలంకరింపబడి ఉన్నాయి, కొన్ని సమాధులు ముత్యాల చేత అలంకరింపబడి ఉన్నాయి. రత్నముల చేత, ముత్యాల చేత, పాలరాల చేత అలంకరింపబడిన సమాధులు మనుషుల చేత పూజింపబడుతూ ఉన్నాయి. కానీ వాటిలో ఉన్నవన్నీ శల్యములు, ఎండిపోయిన కుళ్ళిపోయినటువంటి ఎముకలే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమాధిని మనం చూసినట్లయితే ఆయన సమాధిలో ఆయన ఎముకలు లేవు, ఆయన సమాధిలో ఆయన శల్యములు లేవు. ఆయన లేచి ఉన్నాడు, ఆయన సమాధిలో లేడు. ఈ దర్శన పండుగలో ఆయన పునరుద్ధానపు బలమును మీరు అనుభవించుదురుగాక. మీ బంధకాలు యేసునామములో ఊడిపోవునుగాక, మీ సంకెళ్ళు యేసునామములో ఊడిపోవునుగాక, యేసునామములో పాపము కాడి విర్రగొట్టబడునుగాక. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు ఈరోజు రాత్రికాల సమయనందు నిన్ను రమ్మని ఆహ్వానిస్తున్నాడు, నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. కల్వారి సిలువలో 2 చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. ఆయన రక్తంలో నిన్ను కడుగుతానంటున్నాడు. ఎవరు మార్చలేని నీ బ్రతుకుని, నిన్ను నువ్వు మార్చుకోలేని నీ బ్రతుకుని నేను మారుస్తాను. నా రెక్కల నీడలోనికి రా, నా రక్తము దగ్గరికి నువ్వు రా, నన్ను ఆశ్రయించు. నేను నిన్ను కడిగి పవిత్రపరిచి నాలాగా తెల్లగా, ఏ పాపము లేని నిర్దోషిగా, నిష్కలంకమైన వ్యక్తిగా నేను నిన్ను మార్చి తీర్చిదిద్దుతానని పిలుస్తున్నాడు ఆయన. మనసు మార్చుకొని, మారు మనసు పొంది, ఈ సిలువ సువార్త వైపు తిరిగి, సిలువ దర్శనాన్ని పొంది, నా కొరకు ప్రభు సిలువ వేయబడ్డా, నా స్థానంలో నాకు బదులుగా యేసయ్య చనిపోయాడు, నాకు రావాల్సిన శిక్ష యేసయ్య పొందుకున్నాడు, నా మరణాన్ని ఆయన పొందుకున్నాడు అని ఈ సిలువ సువార్తను అంగీకరించి ప్రభు వైపు నీవు తిరిగి
సిలువలో వేలాడుతున్న యేసయ్య దగ్గరికి నువ్వు వచ్చి ఆయనను ఆశ్రయించినట్లయితే నీ బ్రతుకుని, నీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలడు. ఒక దగ్గర మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళితే ఒక 6 సంవత్సరాల ఒక చిన్న పాప బుడ్డది వచ్చి ప్రార్థన అవసరం కోరుతుంది. మా నాన్న చచ్చిపోయేలాగా ప్రార్థన చెయ్యండి. 6 సంవత్సరాల బుడ్డది చిన్న పాప, తెల్లగా ఉంది. ఆ పాపను చూస్తే జాలేసి కన్నీళ్ళు నీళ్ళొచ్చి ఏమనాలో తెలియక, ఎందుకమ్మా అని చెప్పానంటే, మా నాన్న తాగి రోజు మా అమ్మను కొడుతున్నాడు, తాగి రోజు మా ఇంట్లో గొడవే అని ఆ చిన్నపిల్ల 6-7 సంవత్సరాల చిన్నపిల్ల చెప్తుందండి. ఆ చిన్నపిల్ల కోరుకుంటుంది ఏంటి అని అంటే, మా నాన్న తొందరగా చచ్చిపోయేలాగా ప్రార్థన చేయరా అని అంటుంది. ఆ పిల్లకి ఏం తెలుసండి? ఈ రోజున అనేక కుటుంబాలకి దుఃఖం, మానని వేదన కలగచేస్తుంది ఈ త్రాగుబోతు ఆత్మ కాదా? ఈ అనుమానపు పిశాచి కాదా? ఈ రోజున అనేక కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా పోవటానికి గల కారణం ఈ రోజున అంచెలంచెలుగా సాధారణగాడు కొన్ని కుటుంబాల్లో పురులు విప్పి నాట్యం ఆడటం కాదా? నీకు సమాధానం ఇస్తాడు. ఈరోజు రాత్రి వాక్యం వాళ్ళకి ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితాన్ని తెల్లగా, పరిశుద్ధంగా, ఎర్రని పాపములను ఒక ఆవిడ చేస్తుందంట. నువ్వు చెప్పచ్చో చెప్పకూడదు. ఒక 15 సంవత్సరాల కిందట, 20 సంవత్సరాల కిందట విన్నాను నేను. ఆడపిల్ల పుడితే ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ పిల్లని చంపేసి పారేసేయని చెప్పానంటే కాలంలో పారేసేదంట. ఆడపిల్ల పుట్టినాలు చనిపోయిన పాప అని చెప్పేదంట. అలా ఎందరినో చేసిందంట. ఆ వ్యక్తి ఒక రోజున వెళతా ఉంటే సౌండ్ బాక్స్లోంచి వాక్యం ఆ వ్యక్తికి వినబడి, ఆ వ్యక్తికి లోపల ఒక పశ్చాత్తాపం. ఇంతమందిని పొట్టను పెట్టుకున్నాను నేను, ఇంతమంది ఉసురు తీశాను నేను, ఇంతమందిని ఏడిపించాను నేను, నా వలన ఇంత నష్టం జరిగింది అని చెప్పానని అనుకుని నా వ్యక్తి, యేసుప్రభు నన్ను కూడా క్షమిస్తాడా అని చెప్పానని మందిరానికి వచ్చి సేవకుడితో మాట్లాడి ప్రార్థన చేయించుకొని వెళితే, ఆ వ్యక్తితో కూడా యేసయ్య మాట్లాడి పాపములన్నింటిని క్షమించి పవిత్రపరచుట ద్వారా, ఆమె సాక్ష్యం చెప్పడం ద్వారా, ఆమె బ్రతుకు యొక్క మార్పు ద్వారా ఆ గ్రామం అంతా కదిలించబడిపోయి ఆమె ద్వారా ఒక సంఘం కట్టబడింది ఆ ప్రాంతాల్లో. నా బ్రతుకును కూడా క్షమిస్తాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. రక్తము కంటే ఎర్రనివైన నీ పాపములను హిమము కంటే తెల్లగా ఆయన రక్తములో నిన్ను కడిగి, ప్రాణాత్మ శరీరాలలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచగలిగినవాడు యేసుక్రీస్తు. వస్తావా? మార్పు చెందుతావా? మారు మనసు పొంది రక్షణ పొందుట కొరకు ముందుకు వస్తావా? నీ కొరకు యేసయ్య చేతులు చాపి పిలుస్తున్నాడు. మీరున్న స్థలాల్లో అలాగే అందరు లేచి నిలబడండి. మీరున్న దగ్గరే అందరూ అలాగే లేచి నిలబడండి. లేచి నిలబడినాక కళ్ళు తెరిచి చూడబాకండి. కళ్ళు మూసుకొని దయచేసి ప్లీజ్ ఎవరు మాట్లాడద్దు. ప్రభు ఇక్కడ రక్త కన్నీరు కారుస్తూ ఉన్నాడు. కల్వారి సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడండి. ఆయనను చూస్తే నీ బ్రతుకు మారిపోతుంది. ఇంకా అటు ఇటు దిక్కులు చూడక, కన్నీళ్లతో, ఒక తీర్మానంతో, ఒక ఒడంబడికతో, బ్రదర్ కళ్ళు మూసుకున్నాను, కళ్ళు మూసుకు. ఇప్పుడు దాకా దేవుని స్వరాన్ని మీరు విన్నారు. ఇప్పుడు వరకు యేసయ్య సిలువ బలియాగము ద్వారా ఆ జరిగే రక్షణ కార్యాన్ని గురించి మీరు విన్నారు. కళ్ళు మూసుకోవాలి. ఇంకా తమాషాలు చూడకండి. ఎవరో దేవుని సృష్టికర్త అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం ఇక్కడ ఏరులై పారుతుంది నిన్ను కడిగి పవిత్రపరచాలని. నిన్ను ఎవ్వరూ మార్చలేరు. నీకు నీవుగా మారలేవు. స్వరాలు తెరుస్తారు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటారా? ఈ లోకంలో ఏదో ఉందని పరుగులు పెడుతున్నాం. ఈ లోక ప్రేమ అంతా నటన,
ఈ లోక ప్రేమ క్షణికమైనది. కల్వారి శిలువలో నీ కొరకు వేలాడుతున్న యేసయ్యను చూడు. కళ్ళు మూసుకో, కన్నీళ్లతో, ప్రభువా నన్ను నీ ఒక్కడివే మార్చగలవా, నీ వలే నన్ను మార్చయ్యా. అందరు కళ్ళు మూసుకొని అటు దిక్కులు చూడదే. అదిగో 3 మేకుల మధ్యలో వేలాడుతున్న యేసయ్య, ముళ్ళ కిరీటమును ధరించుకొని రక్తసిక్తమైన యేసయ్య ఈ సభల యొక్క మొదటి రాత్రి నీ కొరకే ఇక్కడ నిలిచి విలపిస్తూ ఉన్నాడు. మార్పు చెంది మనసు మార్చుకొని రక్షణ పొందుతానని ముందుకు రా. నీవు కార్చిన రుధిరధారలు నా ప్రతి పాపమును కడుగును. అద్భుత వైద్యుడా నీ రుధిరధారలు స్వస్థత చేకూర్చును. అద్భుత వైద్యుడా నీ రుధిరధారలు స్వస్థత చేకూర్చును. నీవు కార్చిన రుధిరధారలు నా ప్రతి పాపమును కడుగును. నీవు కార్చిన రుధిరధారలు నా ప్రతి పాపమును కడుగును. మనసాక్షిని శుద్ధి చేయును. యేసయ్య నీ రక్తము మనసాక్షిని శుద్ధి చేయును. అద్భుత వైద్యుడా నీ రుధిరధారలు స్వస్థత చేకూర్చేను. నీ కొరకే గాయపడిన యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. నీ కొరకే చిందించబడిన ఈ యవ్వన అమూల్యమైన రక్తం, యవ్వన కాలంలో యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని నీ కొరకు కార్చాడు. ఆ రక్తం నీ కొరకు విలపిస్తున్నాడు. కొద్ది క్షణాలు చప్పలు కొడుతూ కళ్ళు మూసుకో. నా దేహములో శాపరుణ పత్రము చింపుటకు సిలువలో మేకులతో నీళ్లు కొట్టిరిగా. దేహములో శాపరుణ పత్రము చింపుటకు సిలువలో మేకులతో నిన్ను కొట్టిరిగా. నిత్య జీవములు పొందగోరు వారికి, నిత్య జీవములు పొందగోరు వారికి యేసు రక్తమే సజీవమైనది. శ్రీ యేసు రక్తమే సజీవమైనది. అద్భుత వైద్యుడా నీ రుధిరధారలు స్వస్థత చేకూర్చెను.
సిద్ధపరచబడి వచ్చిన గొర్రెలాగా ఉన్నావా? నీ హృదయానికి గాయమైందా? నీ గాయము కట్టడానికే యేసయ్య నీ కొరకు గాయాల పాలయ్యాడు. ఆయన గాయాలలోని స్వస్థత నీకు ఇస్తాడు. నీ హృదయ గాయాన్ని మానుపుతాడు. నీ జీవిత గాయాన్ని మానుపుతాడు. నీ కొరకు కొరణాల గాయాలు, నీ గాయాలు మానుకోవడానికే యేసయ్య గాయాల నుంచి రక్తం కారుతుంది. ఆయన గాయాలలో నీకు స్వస్థత ఉంది. ఆయనను స్వస్థపరచమని అడిగినట్లయితే అందరూ కళ్ళు మూసుకొని, నా గాయములు పిండబడలేదు, కంటబడలేదని కొరడాలతో చెల్లున నీ విపుని దుళ్ళినిగా. నా గాయములు పిండబడలేదు, కట్టబడలేదని కొరడాలతో చెల్లున నీ విపుని దుళ్ళినిగా. స్వస్థత కొంచెమైన లేని వారికి, స్వస్థత కొంచెమైన లేని నీకు శ్రీ యేసు రక్తమే పరమ ఔషధం. శ్రీ యేసు రక్తమే పరమ ఔషధం. నా దేహములో పాపములన్నీ కడిగి వేయుటకు కల్కతాపై ఘోర శిలువ మరణం పొందితివి. ఈ పాపములను కడుగుట కొరకై ఘోర శిలువ మరణం పొందాడు. నా దోషములు పాపములన్నీ కడిగి వేయుటకు కల్కతాపై ఘోర శిలువ మరణం పొందితివి. ఘోర పాపములో విడుదల కొరకై, ఘోర పాపములో విడుదల కొరకై శ్రీ యేసు రక్తమే పరమ ఔషధం. శ్రీ యేసు రక్తమే పరమ పవిత్ర. ఆమె శ్రీ యేసు రక్తమే అందరు కళ్ళు మూసుకొని, శ్రీ యేసు రక్తమే. ఈ యేసయ్య రక్తంలో కడగబడండి, పవిత్రపరచబడే కార్యము నీలో జరగబడనివ్వు. యేసయ్య రక్తం నిన్ను పవిత్రపరచిన సమయం గొర్రెపిల్ల రక్తము కంటే, హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం శ్రీ యేసు రక్తమే సజీవమైనది. శ్రీ యేసు రక్తమే సజీవమైనది. శ్రీ యేసు రక్తమే సజీవమైనది. ఘోర పాపములో విడుదల కొరకై యేసు రక్తమే సజీవమైనది. వారి మనసు పొంది బాప్తిస్మం పొందడానికి తీర్మానం చేసి యేసే రక్తం నీ కొరకు విలపించుచున్నాడు. అందరూ అలా కళ్ళు మూసుకొని తీర్మానంతో చేతులెత్తి ప్రార్థన చేసుకున్నాం. అందరు కళ్ళు కార్డు పెట్టుకున్నాను, కార్డు పెట్టుకున్నాను. అందరు కళ్ళు మూసుకొని ఎవరు కళ్ళు తెరిచి దిక్కులు చూడకుండా
రాత్రి వేళ ప్రభు మనతో మాట్లాడి ఉన్న మాటలు మన హృదయాల్లో స్థిరపరచుకున్నాయి. అవును, యేసు రక్తం ఈ రాత్రి వేళ మనల్ని శుద్ధి చేస్తూ ఉంది. తెల్లని వాడు మన కోసం ఎర్రగా మారినటువంటి అనుభవం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహాగణుడైన తండ్రి, సర్వశక్తుడా, మీ నామమును బట్టి కీర్తించుతూ అయా మిమ్మల్ని కొనియాడుతూ ఉండగా, మా కోసమై విరిగి నలిగిన వాడుగా మారినవాడు, మా కోసమై ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచిన దేవుడు, పాపము చేత ఎడవబడుతున్నటువంటి మా బ్రతుకులలో నా తండ్రి ఔషధముగా మారి మా బ్రతుకులను మార్చడానికి వచ్చిన దేవుడా, వేషమును విరుచువాడివి నీవే, మా బ్రతుకులని మార్చువాడివి నీవే నాయన. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలను బట్టి నిశ్చయముగా హృదయాలలో నాయన స్థిరమైనది కలుగుచు. ఈ రాత్రి వేళ నువ్వు మాట్లాడిన మాటలను బట్టి బలహీనతల్లోంచి విడుదల కలగాలి నాయన. తండ్రి, నీ కార్యాలు చేయగలిగిన దేవుడని, కృప చూపగలిగిన దేవుడవు కాబట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. నిత్యముగా నీ కృప రానియండి నీ బిడ్డల మీద. ఈ రాత్రి వేళ నీ వాక్యము వారి హృదయాలలో కార్యముగా మలచబడు, వారి జీవితాలు మార్చబడాలి నాయన. స్వస్థత కలుగు రీతిగా నా తండ్రి, వారి పాప రోత జీవితములో మార్పు కలుగు రీతిగా నాయన మార్చగలిగిన వాడివి నీవు, మార్పు కలుగు చేయవాడివి నీవు నాయన. పరమును విడిచి లోకానికి వచ్చిన వాడా నా తండ్రి, నువ్వు కార్చిన ప్రతి రక్తపు బొట్టు మా బ్రతుకుని మార్చగలిగేది కాబట్టి మా బ్రతుకులని మార్చండి అయ్యా తండ్రి, మా బ్రతుకులని మార్చండి. మా జీవితాలు మార్చబడి మిమ్మల్ని సేవించుటకు సహాయము కలుగు చేయమని, ఇంకా మిమ్మల్ని ఎరగని వారు ఎరుగుటకు సహాయము దయచేయండి. ఇంకా ఎవరు ఏ రహస్య పాపాలలో పట్టబడి ఉన్నారు, ఏ బలహీనతలో పట్టబడి ఉన్నారు, ఏ అంధకారంలో పట్టబడి ఉన్నారు, ఏ చీకటిలో ఆయన అలుముకొని ఉన్నారు, నిత్యముగా రాత్రి వేళ నీ బిడ్డలకి విడుదల కలుగు చేసి వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహింప చేయమని ప్రక్షాళన చేయండి అయ్యా తండ్రి. నీ బిడ్డల జీవితాలను ప్రక్షాళన చేయమని నా తండ్రి, నీ కొరకే ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచండి. ఈ మొదటి దినం ఈ రీతిగా ఘనముగా జరిగించిన తండ్రి, ముందున్న దినములన్నీ కూడా నీకు మహిమకరముగా జరుగుటకు సహాయం అనుగ్రహింప చేయమని, మహిమ నుంచి అధిక మహిమ పొందుకునే రీతిగా సహాయము కలుగు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము రేపు జరగబోతున్న రెండో రోజు ఉదయకాలపు కూడికకు, సాయంకాలపు కూడికకు, మూడో రోజు జరగబోతున్న ఉదయకాలపు కూడిక, సాయంకాలపు కూడిక, ఆదివారం ముగింపు ప్రార్థన వరకు ఆయన కృప సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ నిండు మనసుతో వందనాలు. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం. చిన్న అనౌన్స్మెంట్ తర్వాత మీ అందరి కొరకు సంఘం ప్రేమ విందు సిద్ధపరచబడింది కాబట్టి ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాం. రేపు ఉదయం 9:30కు రేపు ఉదయం 9:30కు ఉదయకాలపు కూడిక ప్రారంభించబడింది. అందరూ తప్పక రండి, దేవుని దీవెనలు మీరు పొందుకోండి. మరలా రేపు సాయంత్రం కూడా 6:30కే సభ ప్రారంభించబడిద్ది. ఈ రాత్రి దేవుడు మంచి వర్తమానాన్ని పంపించాడు మన కొరకు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తం గురించి మాట్లాడాలంటే ఇంకొక 1000 జన్మలు పుట్టినా కానీ ఆయన రక్తంలో ఉన్న శక్తిని మనం ప్రకటించడానికి మనకు సరిపోదు. కాబట్టి యేసు రక్తం ఎంత గొప్పదో, యేసు రక్తం ఏం చేసిద్దో ప్రభు మాట్లాడారు. అందుబట్టి నిండు మనసుతో ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఆమేన్. మీ అందరికీ ప్రేమ విందు సిద్ధపరచబడింది. అందరూ భోజనం చేసి వెళ్ళండి. ఇంకొక చిన్న ముఖ్య గమనిక, ఎవరు మర్చిపోవద్దు, ఎవరు ఈ రైలు పట్టాలు దాటి వెళ్ళొద్దు. మీ కొరకు కార్లు, ఆటోలు సిద్ధపరచబడి ఉన్నాయి.
మీ ఇల్లు ఎక్కడైనా పర్లా, మా పిల్లలు తీసుకెళ్ళి మిమ్మల్ని దింపుతారు. రైలు పట్టాలు దాటొద్దు. ముఖ్య గమనిక, దాని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సీఎం నుంచి ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరతలు ఎవరైనా ఉంటే దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయించుకోండి.